జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ బోగస్ శ్రావణి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వార్డు కౌన్సిలర్కు రాజీనామా చేశారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తూ రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పంపినట్లు ఆమె తెలిపారు. అనంతరం శ్రావణి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ స్వార్థపూరిత కుట్రలకు బీసీ మహిళ బలైందని అన్నారు. అందుకే ఆత్మాభిమానం కోసమే మున్సిపల్ పదవికి రాజీనామా చేశారని ఆమె చెప్పారు. పార్టీ నుండి తనకు ఎలాంటి సహకారం అందలేదని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. ప్రజల ఓట్లతో గెలిచానే తప్ప ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే గెలవలేదని వ్యాఖ్యానించారు. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రజల పక్షాన నిలబడతానని భరోసా ఇచ్చారు. అన్ని పార్టీలు తనను ఆహ్వానించాయి, కానీ కార్యకర్తలు శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని శ్రావణి స్పష్టం చేశారు. నాకు లభించలేదు. బాధ తప్త హృదయంతో కన్నీళ్లతో మరొకసారి మీ బహుజన బిడ్డ బీసీ బిడ్డ మీ ముందుకు వచ్చింది. ఎమ్మెల్యే గారు మీరు చెప్తా ఉన్నారు కదా, నేనే బీఫామ్ ఇచ్చానని. ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు బీఫామ్ ఇచ్చారు. మీరు బీఫామ్ ఇచ్చిన వల్ల నేను గెలవలేదు. నా ప్రజలు నన్ను ఆశీర్వదించి ఓటు వేస్తే నేను గెలిచాను. వాళ్ళ ఆశీర్వాదం గెలిచాను. అయినా మీరు అంటున్నారు కదా, పార్టీ అంటేనే ఎమ్మెల్యే సెంట్రిక్ పార్టీ, ఎమ్మెల్యే చెప్పిందే వినాలి, ఎమ్మెల్యేదే వేదం అని. మీరు బీఫామ్ ఇవ్వడం వల్ల నాకు ఇచ్చిన ఈ పదవి ఏదైతే ఉందో, ఆ కౌన్సిలర్ 37వ వార్డు కౌన్సిలర్ పదవికి మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఈ రోజున చాలా బాధాకరంగా బాధింపబడ్డ మనస్సుతో ఈరోజు రాజీనామా చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు. మీరు కోరుకున్నది ఇదే కదా, పార్టీకి నిస్వార్థంగా ఎవరైతే పనిచేశారో, ఉద్యమకారులుగా రాష్ట్రం కోసం ఎవరైతే పోరాడారో, కవితక్క మనుషులు